జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని ఇప్పుడు సంవత్సరన్నరగా కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి అసెంబ్లీ సెషన్ లో ప్రశ్నించుంటే గనక ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఆరోపణలకి ఒక బలంగా నిలబడేవాళ్ళు, వ్యతిరేకత ఏదైతే ఉందో. కానీ అది చెయ్యకుండా 5 సంవత్సరాలు గడిచినటువంటి 5 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఒక ప్రెస్ మీట్ పెట్టలే. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముందు ఏదో ఆపసోపాలు పడిపోతూ రాష్ట్రంలో జరగకూడనటువంటి ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఒక విషయాన్ని, ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా ఆయన టెలికాస్ట్ చేసి చూపించడం జరిగింది సార్. అంటే అందులో నిజాలు గ్రహిస్తే గనక చాలా, అంటే మాకు ఇంకా టైం లేదంటే డిబేట్ కి రావడం వల్ల, కానీ అందులో నిజాలు గ్రహిస్తే గనక నిజాలు తెలియకుండానే ఆయన ప్రజల ముందు పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. సామాన్యులు తినేటువంటి ఉల్లిపాయ రేటు ఈ రోజు అందరికీ అందుబాటులో 15 రూపాయల నుంచి 25 రూపాయలు లోపులోనే ఉంది. అలాగే ఉల్లి రైతులకు కూడా ఏమైనా నష్టాలు వస్తే ఆదుకునే దిశగా కూటమి ప్రభుత్వం వెళ్తూ ఉంది. కానీ గత సంవత్సరం మంచి దిగుబడి, మంచి రాబడి, అంటే ఎక్కువ రేట్ రావడంతో ఈసారి ఎక్కువ మొత్తంలో వేశారు. మామిడి అట్లాగే జరిగింది, ఉల్లి కూడా అట్లాగే జరిగింది. ఎస్ సార్, అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు కావచ్చు, ప్రోత్సాహాలు కావచ్చు, కొత్త పంటల గురించి అభివృద్ధి దిశగా వెళ్ళేటువంటి కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, అనేక పంటలు, ఉద్యాన పంటల దగ్గర నుంచి అన్ని కూడా పండిస్తూ ఉన్నారు ఈ రోజు. అలాగే ఉల్లి ధర కూడా సార్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 40 రూపాయలు రేటు ఉంటే 40 రూపాయల నుంచి 120 రూపాయల రేటు అమ్మడం జరిగింది. అంటే జనాన్ని ఏదో ఉద్ధరించేసినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అంటే సామాన్యులు తినే పరిస్థితి సార్ ఆ రోజు ఎంత సామాన్యులు ఎంత కొట్టుమిట్టాడిపోయేవారు ఆ విషయంలో, అదొకటి సార్. తర్వాత క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి ఏ రైతులు ఎప్పుడు కూడా క్రాప్ హాలిడేని ఎప్పుడు కూడా ప్రకటించలేదు సార్. మాకు ఇక్కడ కోనసీమ కావచ్చు, కొన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో క్రాప్ హాలిడేని ప్రకటించారు రైతులు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాలి. ఎందుకంటే ఇవాళ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క రైతు కూడా ధైర్యంగా పంటలు వేస్తూ ఉన్నారు. అంటే ధాన్యం పండిన తర్వాత కూడా దానికి ఒక లిమిటేషన్ పెట్టి అక్కడ బలంగా ఉన్నటువంటి పొలంలో 50 బస్తాలు పండుతుంది, 70 బస్తాలు పండుతుంది సార్. ఒక్కొక్క దాంట్లో 40 నుంచి 50 బస్తాలు పండుతూ ఉంటుంది. కానీ ఒక లెక్కలు పెట్టి కనీసం 10 బస్తాలు ఎక్కువ పండితే అక్కడ కళ్ళంలోనే వదిలేసి పోతే మొలకలు చేసేటువంటి పరిస్థితి ఉండేది. అంటే ఒక ఏమంటారు, ఒక ఎంప్లాయ్మెంట్ సిస్టమేటిక్ లో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేయడం. ఆ రోజు తినేయడానికి మిగిలేటువంటి గింజలు కూడా నానిపోయి వర్షానికి మొలకలు చేసినటువంటి పరిస్థితి. ఇదంతా క్లుప్తంగా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమయ్యేలా మేము కూడా చెప్తాం సార్. అంటే ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని నమ్ముకొని రైతులందరూ కూడా ఎక్కడా కూడా ఎకరం భూమి కూడా ఖాళీ పెట్టకుండా ఎక్కడికక్కడ పంటలు వేసినటువంటి పరిస్థితి. ఈ పంటలు వేసినప్పుడు కొన్ని సార్లు ఎరువుల కొరత కావచ్చు. అంటే మీ హయాంలో రైతులు క్రాప్ హాలిడేనే ప్రకటించారు, కానీ కూటమి ప్రభుత్వంలో ఇవాళ ఖాళీ లేకుండా పొలంలో ఎక్కడికక్కడ పంటలు వేసినటువంటి పరిస్థితి. 2 పంటలు కూడా పండడానికి అనుకూలంగా ప్రతి చోట కూడా పంటలు వేయడం, ఉద్యానవన పంటలు కానీ, కొత్త వంగడాలు పెట్టడం కానీ, చిరుధాన్యాలు పండించడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు కొన్ని సార్లు ఎరువుల కొరత అనేది ఏర్పడి ఉండొచ్చు కాక, ఆ ఎరువుల కొరత అనేది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులతో కొంతమంది నాయకులు, కొంతమంది ద్రోహులుగా ఉన్నటువంటి వ్యక్తులు కలిసి కుమ్మక్కయ్యి దీన్ని పోర్టుల నుంచి విదేశాలకు ఏమన్నా తరలించారా అన్నది కూడా అనుమానం కలుగుతూ ఉంది సార్. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితి లేదు. అది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అసలు ఇప్పుడు లేదు. కాకపోతే కూటమి ప్రభుత్వం ఒక అభివృద్ధిని కానీ, ప్రజలకు చేసేటువంటి అభివృద్ధిని కానీ, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సూపర్ 6 పథకాలు కానీ ఇవన్నిటిని తప్పుదారిలో చూపించడానికి ఏమైనా కుట్ర జరిగి ఉంటుందా అన్నది కూడా సీఎం గారు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం గారు కావచ్చు, ఇది సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్ చాలా వరకు. ఎందుకంటే చేస్తున్నటువంటి ప్రతి అభివృద్ధి పథకాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో కూడా కూటమి నాయకులు కొంతమంది ఫెయిల్ అవుతూ ఉన్నారు. అది కూడా ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారట చాలా చేస్తారంట, తను చెప్పుకోవడం చాలా తక్కువగా చెప్పుకున్నారంట. పావులా పని చేస్తే 10 రూపాయలు పబ్లిసిటీ చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఏం చెప్తారు సార్? ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాటలు ఆయన ఆధారాలు పెట్టారు బయట. ఆయన సామెత చారాన కోడికి బారాన మసాలా. ఈ రోజు సామాన్యులు కృష్ణవేణి గారు చారాన కోడికి బారాన మసాలా అని చెప్తుంటారు కదా.
ఆ విధంగా చేసింది చాలా పని అయితే బారానా ఆ రోత పత్రికలో యాడ్లు ఇచ్చుకోవడానికే డబ్బంతా. అవును సార్, అదే అదే పావుల కోడికి ముప్పావుల మసాలా అంటారు సార్. అదే. అలా ముప్పావుల మసాలా వడ్డించి వండి వార్చినటువంటి రికార్డు